వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చి. యాకోబు గారు అంటే దేవుడు యాకోబు గారి ద్వారా ఈ మాటను ఎందుకు రాయించారు అనే విషయాన్ని మనం ఆలోచించాలి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చి. అలాగే కింద ఏం చెప్తున్నాడంటే, ఇంకా పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకునుడి, ద్విమనస్కులారా మీ హృదయములను శుద్ధపరచుకునుడి అని ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎవరిని ఉద్దేశించి ఈ మాట మాట్లాడుతున్నాడు అని మనం ఆలోచిస్తే, క్రైస్తవులను ఉద్దేశించే ఈ మాట దేవుడు రాయించాడని మనం నమ్మాలి. ఎందుకంటే ఈ పత్రిక రాసింది కూడా క్రైస్తవులకే. దేవుని వద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును అని అనగానే మనం ఏమనుకుంటామంటే, అంటే దేవుడిని నమ్మని వాళ్ళని అంటున్నాడేమో, వాళ్ళకి చెప్తున్నాడేమో అని మనం అనుకుంటాం. కానీ వెంటనే కింద ఏమన్నాడంటే, పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకునుడి, మరలా ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి అని చెప్పడం మనం చూస్తున్నాం. అయితే పైన కూడా అంటే మనం ఆలోచిస్తుంటుంటే దేవుని వద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చినానంటే, దేవుడు ఎక్కడ ఉన్నాడంటే పరలోకంలో ఉన్నాడు. ఆయన దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆయన మన దగ్గరికి రావాల్సిన అవసరం ఏముంది? ఇద్దరు ఒకచోటే ఉంటాం మామూలుగా ఆలోచిస్తే. కాబట్టి ఇదేదో అంటే రాకపోకలు అనేవి, ఇప్పుడు మీరు మా దగ్గరకు వచ్చారనుకోండి, మేము మీ దగ్గరకు వస్తాం. అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఫంక్షన్ పిలిచారు, అప్పుడు మేము వచ్చామనుకుందాం కాసేపు. మీరు ఎవరైనా ఫంక్షన్ పిలిచినప్పుడు మీరు వెళ్ళారు, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మీరు ఫంక్షన్ పిలిచినప్పుడు వాళ్ళు వస్తారు. వాళ్ళకి ఒంట్లో బాగోలేనప్పుడు లేదా వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు పరామర్శించడానికి వెళ్ళారు, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మీకు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళు కూడా మిమ్మల్ని పరామర్శిస్తారు. అంటే ఇదొక రాకపోకలకు సంబంధించిన, ఇచ్చిపుచ్చుకోవడానికి సంబంధించిన విషయం. అలాగే దేవుడు కూడా ఏమంటున్నాడంటే, మీరు నా యొద్దకు రండి, అప్పుడు నేను మీ యొద్దకు వస్తాను. అంటే మీరు నాకు దగ్గరగా ఉంటే నేను కూడా మీకు దగ్గరగా ఉంటాను అనే అర్థంతో కూడినట్టుగా ఇక్కడ మాట్లాడినట్టుగా మనం ఆలోచించాలి. మీరు నా యొద్దకు రండి. దేవుని యొద్దకు రావడం అంటే అర్థం ఏంటంటే, దేవునికి దగ్గరగా ఉండాలనేది దేవుని ఉద్దేశం. అంటే పరలోకం వచ్చేయాలని కాదు. ఇక్కడ ఆ ఉద్దేశంలో అయితే నేను మీ యొద్దకు వస్తేనంటే మన పరలోకి వెళ్తే ఆయన భూలోకి వస్తాడని కాదు కదండి. సో కాబట్టి ఇక్కడ మనం ఆయనకి దగ్గరగా లేవనేది ఆయన ఉద్దేశం. దేవుడు మనకు దూరంగా ఉన్నాడనేది మన ఉద్దేశం. అంటే మనకి ఎప్పుడైనా బాధలు, కష్టాలు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే, దేవుడు మనకు దూరంగా ఉన్నాడు అని అనుకుంటాం. మనం అలాగే భావిస్తాం. లేదా దేవుడు మనల్ని దూరం పెట్టాడు అని మనం భావించాలి తప్పనిసరి. ఎవరైనా మన దగ్గరికి రాకపోకలు సాగించలేదనుకోండి, వాళ్ళు మనల్ని దూరం పెట్టారనో లేదా వాళ్ళు మనకు దూరంగా ఉన్నారనో మనం భావిస్తాం కదండి. సో కాబట్టి అలాగే మరి దేవుడు ఎప్పుడు మనం ఆయనకు దూరంగా ఉన్నాడని భావిస్తాడు ఆయన? మనకి ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఆయన దూరంగా ఉన్నాడని భావించాలి తప్పనిసరి. అలా ఆలోచించగలగాలి. ఎందుకున్నాడు ఏంటి అనేది దాన్ని మనం ఆలోచించుకోవాలి. అలాగే మరి మనం దేవుడికి దూరంగా ఉన్నామని ఆయన ఎప్పుడు ఆలోచిస్తాడు? అంటే మనం దేవుని విషయంలో, భక్తి విషయంలో మనం సరిగా లేనప్పుడు మనం ఆయనకు దూరంగా ఉన్నామని భావిస్తాడు. దేవుని కార్యక్రమాల విషయంలో మనం దూరంగా ఉన్నప్పుడు కూడా మనం ఆయనకు దూరంగా ఉన్నామని ఆయన భావిస్తాడు, భావించాలి. అంతే కదండి మరి. సో అందుకనే ఈ మాట అలా అనడం జరిగింది. ఎందుకంటే మనమంట పైనంతా చెప్తున్నాడు ఏమనంటే, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి. అప్పుడు బంధువుల మధ్యన కానీ ఎవరి మధ్యనైనా సరే భేదాభిప్రాయాలు కానీ, ద్వేషం కానీ, ఇవన్నీ కలగడానికి ఏంటంటే కారణం మీ అవయవాల్లో పోరాడే భోగేచ్ఛల నుండియే కదా. అంటే మన శరీర సుఖం కొరకు మనం ఆలోచించడం బట్టేనట. మన శరీర కోరికలను తీర్చుకోవడం కొరకు, శరీరాన్ని సుఖపెట్టుకోవడం కొరకు. సుఖం అంటే
ఏదో గిన్నెడు చల్లనీళ్ళు తాగి ఆనందపడాలని అనుకుంటే అది పర్వాలేదు కానండి. ఆ, మనం చూడండి ఇప్పుడు ఏదో మనకి సంబంధం లేనిది మనం తీసుకోవాలనో లేదంటే ఐ మీన్ జ్యూస్ తాగాలనుకుంటున్నాం, అది కూడా కొంచెం దురాశ అవుతుంది మన దగ్గర లేనప్పుడు. నెక్స్ట్ బ్రాందీ తాగి సుఖపడాలనుకుంటున్నాం, అది కూడా ఏమవుతుందంటే భోగేచ్ఛ అంటారు. అంటే ప్రపంచంలో మనం ఎలా ఆలోచిస్తున్నాం అంటే దేవుడండి అవయవాలను ఇచ్చాడు, శరీరాన్ని ఇచ్చాడు, ఆ శరీరంతో మనం సుఖపడాలని కూడా అనుకుంటున్నాడు, ఆయన ఆనందపడాలని కూడా అనుకుంటున్నాడు. అవన్నీ కూడా ఆయనే ఇచ్చాడు మనకి అన్ని విధాల, దానికి సంబంధించినవన్నీ కూడా. దానికి మించి ఏదైనా మనం ఆలోచిస్తే దాన్ని ఆయన భోగేచ్ఛగా పరిగణిస్తున్నాడు ఆయన. అంటే అది మితంగా ఉండవలసింది అమితంగా ఉంది. దేవుడు కొంత తినరా బాబు అంటే నాకు ఎంత కావాలంటే ఎలా కుదురుతుంది? అవసరం లేదు మనకి. మన శరీరానికి కూడా మనం తక్కువే తినాలని శరీర ధర్మం అది, ఆయన పెట్టింది అది. మనం ఏం చేస్తామంటే ఎక్కువ తింటాం, కారణం ఉంది కాబట్టి. మనకి ఏంటంటే ఎక్కువ కక్కుర్తి ఎక్కువండి మనకి. ఏదో కక్కుర్తి, ఎంత తిన్నా సరిపోదు మనకి. మీకు తెలీదా? తెలుసు కదండి. తిన్నంత తినేసి ఫంక్షన్కి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం ఎక్కించిందల్లా ఎక్కించేసి ప్లేట్లు వేసి పట్టుకెళ్ళిపోగలిగినవన్నీ ఏం చేస్తారంటే పట్టుకెళ్ళిపోతుంటారు. అఫ్కోర్స్ ఇప్పుడు మనం ఎలా ప్లాన్ చేస్తామంటే మనం కొన్ని ఎక్కువ ఐటమ్స్ పెట్టామనుకోండి, ఎలా ఉంటుంది? ఈ అన్నిటి మీద ఏమైపోద్ది? సరిపోతాయి అనుకుంటాం అదండి. ప్లేట్లో పెట్టినవన్నీ గారి బూరి ఇలాంటి స్వీట్లు అన్నీ పెట్టి అన్నీ తిన్నాడు అనుకోండి, నిజంగా మనిషి ఎంత తింటాడండి? ఇవన్నీ తింటే ఇంత తింటాడు. మధ్యలో అవన్నీ తిన్నా కూడా ఇంతే తింటాడు. అవన్నీ పక్కన పెట్టి తినడం మొదలెట్టాడు అనుకోండి, ఎక్కువ తింటాడు. జనరల్గా మన వాళ్ళు ఏం చేస్తారు అనుకుంటున్నారు? ముందు తినేస్తారు. ఇవన్నీ ఏం చేస్తారంటే ఎలాగా అన్నీ పట్టుకెళ్ళినవారు కదని ఇవన్నీ పట్టుకెళ్ళిపోతారు. అది ఒక తెలివి కదండి. ఇది ఎవరంటే ఎక్కువ శాతం ఎవరిని పబ్లిక్ని పట్టించుకోకుండా నా ఇష్టం, నాకు వేసినవి నేను పట్టుకెళ్ళిపోతాను. అలాగని కొంచెం ఎంటీగా తింటారేటండి? తినరు కదా. ఇది ఒక తెలివి. అండ్ అది పాపం అది వేరే టైప్ అనుకోండి. అలాగే సహజంగా మనం కూడా అది ఎలా చేస్తే ఎలా చండాలంగా ఉందో, చిరాగ్గా ఉందో ఆలోచించడానికి. కానీ మనం కూడా దేవుడు మనకి ఒక లిమిట్స్ పెట్టాడు ఆయన. ఆ లిమిట్స్ కాకుండా మనం ఎక్కువగా ఆలోచిస్తే ప్లేట్లో తినకుండా కడుపు నిండా అన్నం తినేసి పట్టుకెళ్ళిపోతే ఎలాగో అలాగే ఉంటుంది. అది మన టైపు, అంటే సహజంగా మనిషి టైపు. కాబట్టి దాన్ని బైబిల్ ఏమంటుందంటే భోగేచ్ఛ. అవసరం ఉన్నప్పుడు ఏమైనా చేసామనుకోండి, దాన్ని ఏమంటాడంటే ఆయన పర్వాలేదు. అవసరం లేని దాన్ని చేసామనుకోండి, దాన్ని ఏమంటాడు? ఇప్పుడు ద్రాక్షారసం తాగావు, మంచిది ఆరోగ్యానికి, దాన్ని దేవుడు ఏమంటాడు? ఆయన అందుకే ప్రతిదీ మంచిది అన్నాడు కదండి. కానీ దాన్ని కుళ్ళబెట్టుకుని తాగి మైండ్కి మత్తు వచ్చేలా చేసావు. మనం సహజంగా ద్రాక్షరసం తాగితే బ్లడ్ పడుద్ది. అదే ద్రాక్షరసం వైన్ రూపంలో తాగితే, అంటే బ్రాందీ రూపంలో తాగితే, మత్తు ఇచ్చే పదార్థం రూపంలో తాగితే మైండ్ మొద్దుబారిపోద్ది. అంతే కదండి, మత్తు ఎక్కుతుంది. రెండింటికి తేడా ఉంది కదండి. దీన్నేమో ఆరోగ్యానికి మంచిది, ఇది బ్లడ్ పడడానికి ఏ విధంగా తీసుకుంటే, మైండ్కి మత్తు ఎక్కేలా తీసుకుంటే దాన్ని ఏమంటారు? భోగేచ్ఛ. అలాగే ఇప్పుడు సహజంగా సమాజంలో మనుషుల మధ్యన జరుగుతుంది ఏంటంటే, ఏ విషయానికైనా సరే, ఏ గొడవకైనా, భార్యాభర్తల మధ్యన, ఎవరి మధ్యన విభేదాలకైనా కారణం ఏంటంటే నా శరీరం బాగోవాలి అని, అంతే. నా శరీరం భోగం అనుభవించాలి అని అనుకోవడం బట్టే, అంతే తప్ప ఆత్మ బాగోవాలి అని ఆలోచిస్తే, ఆత్మ సంబంధంగా ఆలోచిస్తే ఎవరి మధ్యన ఏ విధమైన విభేదాలు రావు. ఆత్మ సంబంధంగా మనం శరీర సంబంధమైన విషయం గురించి వచ్చేటప్పుడే ద్వేషాలు, విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ ఆత్మ సంబంధంగా మనం ఆలోచించేటప్పుడు, ఆత్మ సంబంధమైన కార్యక్రమాల కోసం ఆలోచించేటప్పుడు ఏ విధమైన గొడవలు కానీ, విభేదాలు కానీ అస్సలు ఎప్పుడూ రావు. సో ప్రకృతి సంబంధమైన మధ్యనే భేదాలనే ఉంటాయని పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్పారు. ఆయన మీరు విమర్శలు పెట్టుకుంటే ప్రకృతి సంబంధమైన మనుషులే కరా అని అన్నాడు. సో కాబట్టి ఇలా మాట్లాడుతూ అంటున్నాడు కదా, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకడం లేదు. అంటే మీరు ఆశిస్తున్నారు కానీ మీకు ఏమవ్వట్లేదు, దొరకట్లేదు.
ఇదొక పాపం మనం అందరం ఇదే పరిస్థితి, అందరిది ఇదే పరిస్థితి. ఏదో ఒకటి ఆశిస్తాం, అది దొరకట్లేదనే నిరాశ. లోకం ఎలాంటిదంటే మీరు అంటే నేను ఒక బండి చూశానండి సోషల్ మీడియాలో. కుక్కలు ఏవో పరిగెడుతుంటే వాడు ఏం చేశాడంటే తెలివిగా ఒక కర్ర కట్టి ఆ ముందు ఏం చేశాడంటే చికెను అదే కోడిని నేలగొట్టాడు. అది ఏం చేస్తుందంటే కోడిని పట్టుకోవడానికి ఏం చేస్తుంది అనుకుంటున్నారు, పరిగెడుతుంటే ఈడైనా వెనకాల బండి మీద కూర్చున్నాడు. మామూలుగా పరిగెట్టవు కదండి కుక్కలేవో. ఆడు ఏం చేస్తున్నాడంటే ఎదరు ఇలా కోడిని చూసి కుక్కలు ఏం చేస్తున్నాయంటే కోడిని పట్టుకోవడానికి పరిగెడుతున్నాయి. మరి అది కట్టాడు కదా, ఇది పరిగెడుతుంటుంది, అది అలా పరిగెడుతూనే ఉంది, ఇటు బండి మీద వెళ్తున్నాడు. అలాగా మనం పాపం ఆశల వెంట పరిగెడుతుండటం కానీ అవి మనకేమవో దొరకట్లేదు. ఇది మన పరిస్థితి, ప్రపంచ మానవాళి పరిస్థితి. ఎందుకండి ఆశలు అని అంటే ప్రారంభం బతికి దేవుడి చిత్తం నెరవేరుద్దాం అని కాదండి, భోగి అచ్చలు నెరవేర్చుకుందాం అని మళ్ళీ ఆశలట. పైన భోగి అచ్చలు అన్నాడు, కింద అన్నాడు మీరు ఆశించుచున్నారు. ఎందుకు? భోగి అచ్చల కోసం. మీకు దొరుకుటలేదు. అప్పుడు ఏం చేస్తారంటే నరహత్య చేయుదురు. అంటే నరహత్య అంటే బైబిల్ పరిభాషలో ఒక సహోదరుని ద్రోహి అందురు, మత్సరపడుదురు. అలాగే ఏం చేస్తారు, సంపాదించుకోలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు, కానీ దేవుణ్ణి అడగనందున ఏమీ దొరకదు. మళ్ళీ ఇక్కడ మనకు ఒక మిస్టరీగా కనిపిస్తుంది. దేవుణ్ణి అడగట్లేదు, దొరకట్లేదు అంటున్నాడు ఏంటి? ఇవన్నీ చేసినా అంటే కింద వెనకాల అడుగుతున్నారు అని కూడా అంటాడు. మళ్ళీ అంటే దేవుణ్ణి అడిగితేనే దొరుకుతాయి అంటే దేవుణ్ణి ఎలా అడగాలి అనే దాన్ని మనం ఆలోచించాలి. అయితే కిందకు వచ్చేటప్పుడు అంటున్నారు మీరు అడిగినను, మీరు అడగట్లేదు దొరకట్లేదని నేను అంటున్నానని పూర్తిగా మాట పూర్తి అయిపోలేదమ్మా, కానీ మీరు అడుగుతున్నారు, కానీ మీ భోగ్యాచల నిమిత్తం అడుగుతున్నారు. కాబట్టి దేవుణ్ణి అడిగితే దొరుకుతాయి, భోగ్యాచల నిమిత్తం అడిగితే దొరకవు. ఇంకో విషయం చెప్పమంటారా, అసలు భోగ్యాచల నిమిత్తం కాకుండా అయితే మనం అడగకపోయినా దొరుకుతాయి. తెలుసండి, మనం అడగక మునిపే మనకు అక్కరగా ఉన్నవేవో మన తండ్రికి తెలుసును అని ఉంది. మనం అడగవసరం లేదు. ఆయన అడిగిన వాటికంటే ఊహించే వాటికంటే ఎక్కువగా ఇచ్చేవాడని బైబిల్లో రాయబడింది కదండి. ఆయన మాటలు ఏమన్నా అబద్ధం అయిపోతాయా అంటే అబద్ధం అవ్వవు. కాబట్టి మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకే దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకట్లేదు అని అన్నాడు. అంటూ వ్యభిచారిణులారా, ఎందుకంటే అటు తిరిగి ఇటు తిరిగి ఇప్పుడు ఆశలో భోగాచ, ఆశ, అడగడం, సరిగా అడగకపోవడం ఇవన్నీ చెప్పిన తర్వాత ఇవన్నీ ఎందుకండి మీకు ఇంత బోధ చేయాలా, మీకు ఇంత అవసరమా మళ్ళీని ఇలా చెప్పాలా? అసలు ఈ లోక స్నేహం వ్యభిచారులారా, మళ్ళీ దేవుడి గురించి దేవుడు అడుగుతున్నారు, ఇవ్వట్లేదు, మా ఆశలు తీరట్లేదు అని అనుకుంటున్నారా? మీరు ఎవరంటే వ్యభిచారులు అని అన్నాడు. ఈ వ్యభిచార స్త్రీని ఏ భర్త ప్రేమిస్తాడండి? ఏ భర్త అయినా వ్యభిచార స్త్రీకి భార్య వ్యభిచారం అయి ఉంటే అవసరాలు తీర్చడానికి చూస్తాడా? ఆవిడ కోరికలు నెరవేర్చడానికి చూస్తాడా? లేదు. అప్పుడు అంటున్నాడు అనమాట, వ్యభిచారులారా నా తప్పేవి లేదు, మీరు పెద్ద వ్యభిచారులు, మీరు నాతో మీకు స్నేహం ఉండదు, లోక స్నేహం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? మీరు అడగడం కాదు, మీరు దేవునితో వైరం పెట్టుకుంటున్నారు, దేవునితో యుద్ధం చేయడానికి సిద్ధపడుతున్నారు, మీరు దేవునితో గొడవ పడడానికి సిద్ధపడుతున్నారు. అంటే మరి ఏం జరుగుతుంది చెప్పండి? ఏం జరుగుతుంది? ఆయన కూడా ఫైట్ చేయాలి. ఆయన ఫైట్ చేస్తే ఏమవుతుంది? ఐగుప్తీయులు దేవుడితో వైరం కోరుకున్నారు, దేవుడితో ఫైటింగ్ కోరుకున్నారు. ఏం జరిగింది? వాళ్ళకి బాధలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి. అలాగే ప్రపంచంలో చాలామంది దేవునితో వైరం కోరుకున్నారు, ఏమొచ్చాయి? అదే వచ్చింది. కాబట్టి వ్యభిచారులారా, లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి మనకి భోగేచ్ఛలు, ఆశలు, దేవుణ్ణి అడగడం, సరిగా అడగకపోవడం ఇవన్నీ ఉన్నా కూడా దేవుని హెచ్చరిక మాట ఏంటంటే మీరు వ్యభిచారులుగా ఉంటున్నారు, లోకాన్ని స్నేహించేవారుగా ఉన్నారు, ఇది దేవునితో వైరమని మీరు ఎరగరా అని చెప్తూ ఏమంటున్నాడంటే, కాబట్టి ఎవడు
ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. అంటే దేవుడు వాడిని శత్రువుగా చూస్తాడు. అప్పుడు దేవుడు ఏమి ఇస్తాడు, ఏమి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి చెప్పండి ఒకసారి మీరు ఆలోచించట్టు. ఏ ఆశలు తీర్చాలి? ఆ? ఆయన మన యందు నివసింపచేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించిన అను లేఖనము చెప్పినది వ్యర్థమనుచుకునిచున్నారా? అంటే అర్థం ఏంటంటే మన అందరి యందు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆ ఉన్న ఆత్మ మత్సరపడినంతగా, అంటే అసూయపడేంతగా. అసూయ అంటే ఏమి లేదండి, అసలు మనిషికి భోగేచ్చ అంటే అర్థం ఏంటంటే వాళ్ళకు ఉంది నాకు లేదు, వాళ్ళకు ఉన్నట్టు నాకు ఉండాలి, నేను అలా ఉండాలి, ఇలా ఉండాలి అనేది మనిషి ఆలోచన అండి. సో కాబట్టి మత్సరపడినంతగా అపేక్షించిన, కాబట్టి మత్సరం అనేది కూడా ఎక్కువ శాతం ఈ తప్పుకి మన తప్పు వైపు నడిపిస్తుంది. మనం ఎప్పుడు కూడానండి ఎవరిని కంపేర్ చేసుకోకూడదు. అస్సలు వాళ్ళకు ఉంది అని అనుకుంటే, ఇప్పుడు నేనున్నాను, నాకంటే బాగా డబ్బున్న వాళ్ళు, నాకంటే ఏదో బాగా మంచి స్థితి ఉన్న వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళని చూసి నేను అసూయపడ్డాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, నేను పాడైపోవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనం మత్సరం అనేది ఉండకూడదు అని చెప్తూ అపేక్షించిన. కాబట్టి మన దగ్గర పరిశుద్ధాత్మ ఉంటే మనకి ఏముందో దాంతో సంతృప్తి చెందుతాం. మనకి ఏముందో దాంతో దేవుని పనిలో నమ్మకంగా ఉంటాం, దేవునిలో నమ్మకంగా సాగుతాం. అంతే, అది చాలా బెటర్ అండి. బైబిల్ అదే చెప్పింది, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభం. అంటే ఎవరికి బాగా లాభం వస్తుందంటే, భక్తి ద్వారా వచ్చే లాభాన్ని ఎవరు పొందుకుంటారంటే ఉన్నదానితో సంతృప్తి చెందేవాడే గొప్ప లాభం పొందుకుంటాడు. అలాంటి దైవభక్తి కలిగిన వాడు, అలాంటి మనసు కలిగిన వాడు ఎక్కువ లాభం పొందుకుంటాడని బైబిల్ చెప్తుంది. అయితే మీరు ఆత్మ అనేది, పరిశుద్ధాత్మ అనేది మత్సరపడినంతగా అపేక్షించదు, కోరుకోదు, ఆలోచించదు. ఆ లేఖనం వ్యర్థం అనుకుంటున్నారా అంటే అర్థం ఏంటంటే, మీరు పరిశుద్ధాత్మను కూడా ఏం చేస్తున్నారంటే లక్ష్య పెట్టట్లేదు, తొక్కేస్తున్నారు అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. కాబట్టి అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనం చెప్పుచున్నది. అయితే దీని అంతటిని ఆయన ఏమంటున్నాడంటే, అహంకారంగా ఉంటే ఆయన ఎదిరిస్తాడు మిమ్మల్ని, దీనులకు కృప అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవునికి అపవాదిని ఎదిరించండి. ఎందుకంటే దేవుడు శత్రువు అయితే దేవుడు విడిచిపెట్టేస్తాడు. అప్పుడు మనం ఏం చేస్తాం, అపవాది బానిలో ప్రలోభాలకు లొంగిపోతాం, అపవాది చేతుల్లోకి వెళ్ళిపోతాం అని చెప్తూ ఏమంటాడంటే, కాబట్టి దేవునికి లోబడండి. అంటే ఏ విధంగా లోబడండి, మంచి మనసుతో ఉండండి, అంటే దీనులుగా ఉండండి, తగ్గింపుగా ఉండండి అని చెప్తూ ఏమన్నాడంటే ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అప్పుడు చెప్తున్నాడు అన్నాడు. ఈ అన్ని మాటలకి ఫైనల్ కన్క్లూజన్గా ఏమని చెప్తున్నాడంటే, దేవుని యొద్దకు రండి. అంటే దేవుడి దగ్గర దీనులుగా ఉండండి, దైవ సంబంధులుగా ఉండండి, ఆత్మ సంబంధులుగా ఉండండి. అదే దేవుని దగ్గరికి రావడం. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మన యొద్దకు వచ్చును. అప్పుడు ఆయన మన దగ్గరికి వస్తే సాతాను ఏమైపోతాడు, మన దగ్గర నుంచి పారిపోతాడు. అంతే కదండి. మరి దేవుడు మన దగ్గరికి వస్తే ఎలా ఉంటుంది, మనకి ఆనందం. అదే సాతాను మన దగ్గరికి వస్తే నిరాశ, నిస్పృహలు, చిరాకు, ఇంకంతే మత్సరం, అసూయ, ద్వేషం, భోగేచ్ఛ ఇవన్నీ ఉంటాయి. కానీ ఏమీ జరగదు, అంత గందరగోళం. ఏది కావాలో చెప్పండి. కాబట్టి మనం దేవుడి దగ్గరికి వస్తున్నావా, రావడం లేదా? నువ్వు దేవుడి దగ్గరికి వస్తున్నావా, రావడం లేదా అని ఆలోచించుకో. నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నావా, దూరంగా ఉన్నావా? అంటే నువ్వు వాక్యానికి లోబడి దైవ సంబంధిగా దేవుని ఆత్మకు లోబడి ఏ మత్సరం ఏమీ లేకుండా ఆయన కుమారుడిగా నువ్వు ఉంటే, ఆయన వెంబడిస్తుంటుంటే, ఆయన అనుకరిస్తుంటుంటే, వాక్యాన్ని అనుసరిస్తుంటుంటే మనం ఎవరికి దగ్గరగా ఉన్నట్టు, దేవునికి దగ్గరగా ఉన్నట్టు.
దేవునికి దగ్గరగా ఉంటే ఆయన ఎక్కడ ఉంటాడు? మనకి దగ్గరగా ఉంటాడు. దేవుడికి దగ్గరగా ఉంటే మనం ఎలా ఉంటాం చెప్పండి? ఆనందంగా ఉంటాం. అంటే నిజమైన ఆనందం, నిజమైన సంతోషం కలిగి ఉంటాం. అటు దైవభక్తులుగాను ఉంటాం, నిజమైన ఆనందం ఉంటుంది, అంతా బాగుంటుంది. అలా ఉంటే ఏముంటుందంటే, మనకి దేవుడి దగ్గరగా లేవనుకోండి, మనకేముంటుందంటే ఇగో ఇలాగేనండి మత్సరం, అసూయ, ఇదంతా ఇలాంటివి ఉండి మనకేమొస్తుందంటే లోక సంబంధులుగా ఉంటాం. సో కాబట్టి ఏమంటాడంటే, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును. కానీ మీరు అంతా ఎలాంటి వాళ్ళు అంటే పాపులు అని అంటున్నాడండి. వెరసి ఎన్ని చెప్పిన తర్వాత ఏమంటాడంటే, పాపులారా మీరు ఎలాంటి వాళ్ళు అంటే మీ చేతులను శుభ్రం చేసుకొని వారు. చేతులు శుభ్రం చేసుకోవడం అంటే అర్థం ఏంటండి? మీ చేతులు శుభ్రం చేసుకోవడం అంటే పేతురు వాళ్ళు చూడండి, కడుక్కోకుండా చేతులు కడుక్కోకుండా తినేశారు కదా, శుభ్రం లేవని అయ్యి అంటారా? అంటే క్రియలు, పనులు, చేతలని అర్థం. చేతులు అనగానే చేతులకు సంబంధించిన క్రియలు, చేతలు అనే భావనతో మీ చేతులను శుభ్రం చేసుకోండి. అలాగే ద్విమనస్కులారా అంటే మన మనసులు ఎలాంటివి ఉంటాయంటే రెండు మనసులు, అటు భక్తులు, రెండు భ్రష్టులు. అంటే దెయ్యం, దేవుడు. ఒక్కోసారి దేవుడు అవుతారు, ఒకసారి ఏమో సాతాను అవుతారు. ఈ రెండు ఎత్తేస్తే దీన్ని ఏమనాలి? దివ్యమనస్కులు. రెండు పాత్రలు మనమే పోషించేస్తే ఎలా కుదురుతుందండి? ఒకటి సాతాను పాత్ర, ఒకటి యేసుప్రభు పాత్ర వేసేస్తే ఎలా కుదురుతుంది? చర్చికి వచ్చినప్పుడేమో దేవుని పాత్ర, చర్చి నుంచి బయటికి వెళ్ళగానేమో దెయ్యం పాత్ర. అన్నీ జరిగిస్తున్నాడు. భక్తిమంతుడికి ఇవ్వాలని లేదు, భక్తిహీనుడికి ఇవ్వాలని లేదు, ఇస్తున్నాడు. ఆయన చిత్తానుసారంగా అంతా జరిగిస్తున్నాడు. కానీ ఆయన బుద్ధి జ్ఞానమును శోధించుట అసఖ్యం అసలు. కానీ ఆయన అనంత జ్ఞాని. కాబట్టి మనం ఆయన పనుల గురించి కానీ మనకు తెలియదు, అర్థం కాదు. కానీ మనం తెలిసిన మన స్థితిని బట్టి, మన వాక్యాన్ని బట్టి మనం ఆలోచిస్తుంటే మనకు దేవుడు ఏమి ఇచ్చాడంటే ఒక గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు, అదే రక్షణ. ఇంకా గొప్ప భాగ్యం అంటే వాక్యం. మన చేతిలో బైబిల్ ఉందంటే దేవుడు మనకి చాలా మేలు చేసినట్టు అంతే. మన దేవుని పిల్లలకి ఇప్పుడు మీరు ఇక్కడ వినేవాళ్ళు కానీ నేను చెప్పేవాడు కానీ ఉన్నానంటే, మొత్తం మీద వాక్యం గురించి మాట్లాడుకుంటున్నామంటే అది చాలా గొప్ప ధన్యత. దానికి ఎందుకంటే పందులు ఎదుట ముచ్చలేదు అన్నాడు కదండి. మరి నీరవ్ మోదీ ఉన్నాడు పాపం, ముత్యాలు అమ్ముకుని ముత్యాల వ్యాపారం చేసి, డైమండ్స్ వ్యాపారం చేసి ఏం చేశాడు అనుకుంటున్నారు? వెళ్ళిపోయారు, అబ్రాడ్ వెళ్ళిపోయాడు ఆయన, అంటే విదేశాలకు వెళ్ళిపోయాడు. మనం అనుకుంటాం బోల్ డబ్బు ఉన్నాడు అనుకుంటాం. మరి యేసుప్రభువారు ఏమో పందులు ఎదుట ముత్యాలు వేద్దా అన్నాడు మనల్ని. అంటే మనకిచ్చిన వాక్యం ఏంటి? ముత్యాలు. మరి మనం అలా ముత్యాలు లేవని బాధపడదామా? ఈ ముత్యాలు ఉన్నాయని ఆనందపడదామా? చెప్పండి. అయ్యి బాబా, నీరవ్ మోదీ దగ్గర అన్ని ముత్యాలు ఉన్నాయి, లేకపోతే పలానోడి దగ్గర ఇన్ని వజ్రాలు ఉన్నాయని బాధపడదామా? మన దగ్గర ఈ ముత్యాలు ఉన్నాయని బాధపడదామా, ఆనందపడదామా? చెప్పండి. సో కాబట్టి మనం ఎప్పుడు కూడా వాక్యం దగ్గర మనం ఎప్పుడు కూడా ఎంతైనా సరే దేవుడు మనకి ఏమీ చేయలేదు అనుకోవడానికి మనకు ఆస్కారం ఉండదండి. వాక్యాన్ని ఆలోచిస్తే, వాక్యం బట్టి మనం వెళ్ళిపోతే దేవుడు మనకి చాలా చేసినట్టు అంతే. ఎంత ఇస్తే అంత అంతే. ఇంత ఇయ్యని ఆయనకి చెప్పడానికి మనం ఏమన్నా సరిపోతామంటారా? మనం సరిపోం. నువ్వు ఎంతలో నమ్మకం ఉంటే, ఇచ్చిన దాంట్లో ఒక తలంత ఇచ్చినా, 2 ఇచ్చినా, 5 ఇచ్చినా, దాంట్లో నువ్వు నమ్మకంగా ఉంటే దాన్ని బట్టి ఆయన నీకు ఇవ్వాల్సిన బహుమానాన్ని ఇస్తాడు. అంతే తప్ప అందులోనే మనం నమ్మకం లేకపోతే ఇంకెక్కువ ఇస్తే ఏమైపోతాం చెప్పండి. ఒక తలంత ఇచ్చినోడు పాతేశాడు, 5 తలంతలు ఇచ్చేసినోడు పాతాడా? ఇవ్వలేదండి. ఆయన ఆలోచన ఎప్పుడు తప్పు కాదు, ఇంకా నయ్యం. 5 తలాంతలు పాతేసినోడికి ఇచ్చాడు అనుకోండి, ఏం చేతుడు? అయ్యే పాతేతుడు. అలా ఉంటుంది. కాబట్టి దేవుని వద్దకి రండి. మీరు దేవుని వద్దకి దగ్గరగా ఉన్నారా, దేవుడికి దూరంగా ఉన్నారా? దేవుడికి ఎలా ఉంటున్నారు? దూరంగా ఉంటున్నారా, దగ్గరగా ఉంటున్నారా అనేది మన క్రియల వలన ఉంటుంది. అలాగే ఒకవేళ మనం దూరంగా ఉంటే ఆయనకి మనం ఆటోమేటిక్గా ఏమైపోతాం?
దూరం అయిపోతాం. అంతే కదండి. మీ ఇల్లు మా ఇంటికి ఎంత దూరమో, మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం. అలాంటిది ఇప్పుడు దేవుడి దగ్గరే ఉన్నాం. నువ్వేమైపోయావంటే ఈ దూరంగా వెళ్ళిపోయావు కాబట్టి ఆయన రమ్మంటున్నాడు, దేవుని వద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును. అంటే అర్థం ఏంటంటే మనం ఆయనకి దగ్గరగా ఉన్నాం అనుకోండి, అప్పుడు ఆయన మనకు దగ్గరగానే ఉంటాడు. వచ్చును అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనం ఎప్పుడైతే వాక్యానికి భిన్నంగా ఉన్నామో అప్పుడు ఆయనకు దూరంగా ఉన్నట్టు. ఆయన మనకు దగ్గరగా ఉన్నాడంటే అర్థం ఏంటంటే మనకు అన్ని విధాల ఆనందం ఉంటే, నిజంగానండి లేనోడు కూడా ఆనందంగా ఉంటాడు ఎప్పుడంటే దేవుడు ఉంటే. యోబు గారు ఉన్నారు, ఉన్నప్పుడు ఆనందంగానే ఉన్నాడు, లేనప్పుడు కూడా ఆనందంగా ఉన్నాడు. కారణం దేవుడు దగ్గరగా ఉన్నాడు కాబట్టి, ఆయన దేవుడికి దగ్గరగా ఉన్నాడు కాబట్టి. కాబట్టి ఒకసారి ఆ విషయాల్ని మనం ఆలోచిద్దాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం. ఆయన రమ్మని రమ్మని చెప్తున్నాడు అండి, చాలామందిని రమ్మని చెప్తున్నాడు. ఎందుకు రమ్మంటున్నాడు, ఎలా రమ్మంటున్నాడు అనే దాన్ని మనం ఆలోచిద్దాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం. చెవియొగ్గి నా యొద్దకు రండి. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే చెవియొగ్గి నా యొద్దకు రండి. మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుతాను. అంటే ఇప్పుడు ఇంతకీ చూడండి, నిన్ను రమ్మంటున్నాడు, రమ్మన్న తర్వాత ఆయన ఏం చేస్తున్నాడో చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి? ఆయన మనకేమవుతున్నాడు, దగ్గర అవుతున్నాడు. ఎందుకంటే మీరు వచ్చారు అనుకోండి, ఏమవుతారంటే బ్రతుకుతారు. నేను బ్రతకడమే, మిమ్మల్ని బ్రతికించడమే కాకుండా మీతో ఏం చేస్తాను అనుకుంటున్నారు, నిబంధన చేస్తాను. నిబంధన చేయడమే కాకుండా దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుతాను. దావీదుకు చూపిన శాశ్వత కృప ఏంటి? ఒక దీపం యెరూషలేములో నిలిచి ఉండన్నాడు. ఎప్పుడు అతని సంతానంలో ఒకడు రాజుగా ఉంటానన్నాడు. అసలు సంతానమే లేని స్థితి ఉన్నవాళ్ళు ఉన్నారు భూమి మీద. వాళ్ళ పిల్లలు లేని వాళ్ళే ఉన్నారు చరిత్రలో. కానీ దావీదు గారి పిల్లలు ఉండడమే కాదు, ఆ పిల్లల్లో ఒకడు రాజుగా ఉండడం అనేది దావీదు గారికి దేవుడిచ్చిన వాగ్దానం, చూపిన కృప. అది దావీదుకే చెందుతుందా, మనకెవరికి చెందదా అంటే అందరికీ చెందుతుంది అన్నాడు కూడా. మన ఇలాంటి విషయాన్ని చాలాసార్లు ఆలోచించాను. నేను ఇక్కడ చెప్పాను అక్కడ చెప్పాను గుర్తులేదు, అక్కడే చెప్పినట్టున్నాను. ఈ దావీదు విషయాన్ని ఒక 2-3 వారాల క్రితం చెప్పాను సర్పవరంలో. అంటే దావీదు సింహాసనాన్ని నిత్యం ఉంటుంది అన్నాడు కదా, ఉందా లేదా అనే విషయాన్ని మీరు ఒక 2 వారాలు చెప్పాను, ఒక 2 వారాల క్రితం. చూడండి, అది ఒక ప్రశ్న, కొంతమంది బైబిల్ తప్పు పట్టేవాళ్ళు ప్రశ్న సర్పవరంలో చెప్పాను. అయితే ఏమంటున్నాడు చూడండి, చెవి యొగ్గి నా యొద్దకు రండి. అంటే ఇజ్రాయేల్ ప్రజలు దేవుని దగ్గరికి రావట్లేదంటే వస్తున్నారు. వాళ్ళు ఏటేటా యెరూషలేముకి కానీ పండగలు కానీ బాగానే చేస్తారు. కానీ వచ్చిన వాళ్ళు ఎలా రావట్లేదంటే మామూలుగా వస్తున్నారు వాళ్ళు. ఏమంటున్నాడంటే చెవి యొగ్గి నా యొద్దకు రండి. ఇప్పుడు మీరు కూడా అనుకుంటారు మన దేవుడి దగ్గరికి వస్తున్నాం కదండి, ఇంకా రావడం ఏంటండి అంటే అర్థం ఏంటంటే చర్చికి వచ్చేస్తానో, అప్పుడప్పుడు సువార్తలకు వెళ్ళిపోతున్నాం, అప్పుడప్పుడు మీటింగ్లు పెడుతున్నాం, మీటింగ్లు కూడా వచ్చేస్తున్నాం అని అనుకుంటారు. అనుకున్నప్పుడు కానీ అవన్నీ మనస్ఫూర్తిగా చేస్తున్నారా, ఏదో మామూలుగా చేస్తున్నారా, ఏ ఉద్దేశంతో చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ కదండి. మనం అక్కడ మన ఉద్దేశం, మన మనసు కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడికి వచ్చినారు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ చెవి యొగ్గి వచ్చారా? చెవులు ఇలా ఏమండి, ఎప్పుడైనా వినాలనుకున్న మాట వినపడకపోతే ఏం చేస్తాం, ఒగ్గుతాం. మనం ఎవరైనా గుసగుసలు ఆడుతున్నారు అనుకోండి, అప్పుడు మన చెవులు ఏమవుతాయి, ఇక్కడే ఉంటాయి. కానీ చెవుల్లో ఉన్న శక్తి అంతా కూడబెట్టుకుని రిసీవర్స్ ఉంటాయండి, రిసీవర్స్ అలా వెళ్ళిపోయినట్టు కొంచెం అక్కడ కణాలు ఏమవుతాయి అనుకుంటున్నారు, చెవులు ఆగేది కొంచెంసేపు అలా ఉంటాయి. ఈ బిగబెడతాం కదండి, దీన్ని కొంచెం ఎట్టి మళ్ళీ అవసరమైతే ఈ చెవికి గాలి అటు గాలి ఇటు గాలి తగలకుండా, ఎందుకంటే ఇలాగ ఎట్టుకుంటాం. ఎందుకంటే గాలి తగిలింది అనుకోండి ఏమవుతుందంటే చెవిలోకి సరిగా వెళ్ళవు,
ఆ గాలి అటు నుంచి వచ్చే గాలి అలా ఒగ్గుతాం. అలా ఒగ్గితే మనకి వినిపించినవి కూడా ఏమవుతాయి? వినిపిస్తాయి. వినేస్తాం, వింటాం. వినేసాయి ఎక్కడికి వెళ్ళిపోతాయి? సర్రమని ఇక్కడికి వెళ్ళిపోతాయి. మళ్ళీ అంత జాగ్రత్తగా వింటాం. కానీ అదే దేవుని మాటలు చెవి యొగ్గి వినడానికి వస్తారా? చెప్పండి. చెవులు అటు వెళ్ళిపోతుంటాయి, కాళ్ళు ఇటు వెళ్ళిపోతుంటాయి, చేతులు ఇటు వెళ్ళిపోతుంటాయి, బుర్ర అటు వెళ్ళిపోతుంటుంది. ఇంక చెవి ఒగ్గడమా? అంటే మీరు బుర్రలు కాదు ఇలా తిరగాల్సింది నా వైపు. ఏం తిరగాలి? చెవులు తిరగాలి. కానీ అంటే ఒక చెవి ఉగ్గి ఎలా వింటారో అలా ఉండాలన్నమాట. కానీ ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి కొంతమంది కాళ్ళు ఇలా సాగిపోయి, చేతులు ఇలా సాగిపోయి, మోకాలు ఇలా తిరిగిపోయి, ఈ అష్టవంకరలు తిరిగిపోతుంటే మీరు చెవి ఒగ్గుతున్నారా ఏంటి? ఒగ్గలేకపోతున్నారు, మీరు ఓపుకుంటలేదు అసలు. కాబట్టి చెవి యొగ్గి మాత్రం రావటం లేదు. మీరు చెవి యొగ్గు వస్తే మీకు వచ్చే ఆపర్చునిటీ ఏంటంటే తెలుసండి, అసలు చెవి యొగ్గి అబ్బా దేవుని మాట వినాలి, అది అర్థం చేసుకోవాలి, నాకు బాగా అర్థమైపోవాలి అని అంటే నిజంగానండి మన మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ కొంచెం సైన్స్ కానీ సబ్జెక్ట్స్ అండి అర్థం కావాలి టీచర్ చెప్తే. మరి దేవుని జ్ఞానం ఎలా అర్థమైపోద్దండి? ఈ మాటలన్నీ మామూలుగానే ఉంటాయి అనుకుంటున్నావు అంటే నీకు అర్థం కాలేదు. నీకు అర్థం కాలేదు కాబట్టి ఈ మామూలు మాటలు అనుకుంటావు. నీకు అర్థమైతే ఈ మామూలు మాటలు ఎలాగవుతాయి చెప్పండి? నీవి మామూలు మాటలు ఎలాగవుతాయి? అర్థం కానివాడు వీటిని మామూలు మాటలుగానే పరిగణిస్తాడు. ఎందుకంటే అర్థం చేసుకుంటున్నవాడు ఏం చేస్తాడు? చెప్పేస్తాడు, మొత్తం సబ్జెక్ట్ అంతా చెప్పేస్తాడు. నేను మిమ్మల్ని అందరినీ ఒకసారి పాఠం చెప్పేసి కిందకు పంపించి పైకి రప్పించాను అనుకోండి, లేదా మా అమ్మ అందరినీ ఒక నిల్చోబెట్టి అడిగాను అనుకోండి, చెప్పగలరా ఏవి అందరనే? అంటే చెప్పలేదంటే అర్థం ఏంటి? చెవి యొగ్గి వినలేదు. మీరు ఏదైనా సరేనండి చెవి యొగ్గి విన్నారండి ఎక్కడైనా మాట, చెవి యొగ్గి విన్నప్పుడు ఆ మాట వారానికి మర్చిపోతారా చెప్పండి? 2 వారాలు మర్చిపోతారా? జీవితంలో మర్చిపోరా? చెప్పాలి. ఎప్పుడైనా ఎవరైనా గుసగుసలాడుకుంటున్నప్పుడు చెవి యొగ్గి విన్నారు, ఆ మాట మీరు ఎంత కాలానికి మర్చిపోగలరు? నాకు తెలిసి ఇంక చచ్చేంత వరకు మర్చిపోరు. నల్ల గుండెల్లో నిద్ర అలా ఉండిపోద్ది అంతే. నా నల్ల గుండెల్లో అలా ఉండిపోయింది అంతే ఇంకా మాట అని అనుకుంటాం కదండి. అంటే నాకు తెలిసి అంటే ఇలాగ ఈ కంపారిజన్లో ఆలోచిస్తే చెవి యొగ్గి దేవుని మాటలు వింటే జీవితంలో ఏం చేయరంటే మరిచిపోరు. మరిచిపోయారంటే అర్థం ఏంటంటే మీరు చెవి యొగ్గి వినలేదు. చెవి యొగ్గి రండి అని అంటే చెవి యొగ్గి రండి అంటే అది ఏమన్నా సింపుల్ విషయం అనుకుంటున్నారా ఏంటి? చెవి యొగ్గి వచ్చేసారు, మేము వినేసాం, బాగా వినేసాం అనుకుంటే అక్కడ బతికేస్తున్నారు, నిబంధన అయిపోతుంది. ఇంకా మళ్ళీ దావీదుకు చూపే శాశ్వత కృప, ఇంత నీకు దావీదుకు చూపినంత శాశ్వత కృప నీకు వచ్చేసిందని నువ్వేమన్నా అనుకున్నావా చెప్పు? మీకు ఎవరికైనా అలా అనిపించిందా? మీరు ఫీల్ అవ్వగలిగారా? ఫీల్ అవ్వలేదంటే అర్థం ఏంటి? చెవి యొగ్గి వినలేదని, లేకపోతే ఈ మాట అబద్ధమని. ఈ మాట అబద్ధం అవుతుందా? మీరు ఫీల్ అవ్వలేదన్నది అబద్ధం అవుతుందా చెప్పండి? దేవుని మాటను అబద్ధం చేద్దామా? మీరు ఫీల్ అవ్వలేదు అన్నది అబద్ధమా? దేవుని మాట ఎప్పుడు తప్పిపోదండి. దేవుని మాట ఎప్పుడు అబద్ధం కాదు. మీరు ఎంత విలువిచ్చి దేవుని మాటలకి చెవి యొగ్గి వింటే అంత బెనిఫిట్ అనమాట. మామూలుగా ఉండదు బెనిఫిట్ అంటే. ఏటో అనుకుంటున్నారు, కేవలం చెవి యొగ్గి రండి అంటున్నాడు. అక్కడి నుంచి మీరు ఎలా రావాలి? మీ ఇంటి దగ్గర నుంచి అక్కడి నుంచి చెవిలా ఎట్టుకుని వాక్యం వినాలి వినాలి వినాలని అలా వచ్చేయాలి. అలా లాక్కుంటూ వచ్చేయాలి మిమ్మల్ని మీ ఇంటి దగ్గర నుంచి ఆసక్తి. కానీ మీరు ఎలా వస్తారు అనుకుంటున్నారు? దెబ్బలు ఆడుకుంటూ కొట్లాడుకుంటూ చూడండి, ఉపవాసం చేద్దరు. ఏం చేద్దరు? దెబ్బలు ఆడుకుంటూనంట, కొట్లాడుకుంటూ వ్యాపారం చేస్తూ ఉపవాసం చేస్తారంట. అలాగా మీరు అందరూ బండ్ల మీద బయలుదేరినప్పుడు, నడిచి వచ్చినప్పుడు, ఆటోలో వచ్చినప్పుడు మీరు ఎలా వస్తున్నారో ఒకసారి అనండి. చెవి ఇక్కడికే ఉందనుకోండి అంటే అలా రావాలంట. అలా వస్తే మీరు దారిలో ఏమైనా మాట్లాడతారంటారా చెప్పండి? మీరు ఏమైనా దారిలో ఏమైనా మాట్లాడతారా?
అఫ్కోర్స్ నేను ఎప్పుడైనా మెసేజ్ చెప్పడానికి వెళ్ళాను అనుకోండి, ఎక్కువ శాతం మాట్లాడడానికి ఇష్టపడనండి, ఎక్కువ మాట్లాడకూడదు అని అనుకుంటాను. నాతో ప్రయాణించే వాళ్ళు ఎవరితోటి ఎక్కువ ఏం మాట్లాడకూడదు అనుకుంటాను. ఎందుకంటే ఆ కాశీ అక్కడికి వెళ్ళి చెప్పాల్సిన వాక్యం మాత్రమే నా బుర్రలో ఉండాలంటే ఎన్ని మాట్లాడాను అనుకోండి, చెప్పగలనంటారా? కష్టం కదండి, మర్చిపోతాను. ఎక్కువ శాతం మర్చిపోవడానికి అవకాశం, మాట్లాడకూడదు అనుకుంటాను. ప్రిపరేషన్, బాధ్యత, ఎవరి బాధ్యత వాళ్ళకి, ఎవరి పని మీద వాళ్ళకి ఆసక్తి ఉండాలి, కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఇలా వస్తున్నామంటే చెవి ఎక్కడికి ఉండాలి? చెవి ఖాళీగా ఉంచుకోవాలి. ఏ మాటలు పడితే అవి వినకూడదు. చెవి మూసేసుకోండి, లేకపోతే దూదులేడేసుకోండి. కూడా వస్తున్నప్పుడు ఎవరన్నా ఏమన్నా మాట్లాడుతున్నారు అనుకోండి, దూదులేడేసుకున్నారు అనుకోండి, చెవి ఖాళీగా ఉన్నట్టే లేదా? మీరు అన్నీ అన్నారనుకోండి, మీ మనసు కరగైపోద్ది. అక్కడి నుంచి ఖాళీగా వచ్చారు అనుకోండి, ఎలా ఉంటుంది? ఇది వినగలరు. అవునా కదా? చెప్పండి మీరు ఒకసారి. సో కాబట్టి చెవి యొగ్గి రండి. వచ్చిన తర్వాత ఏమవుతుంది? మీరు విని ఎడల అప్పుడు వింటారు. చెవి యొగ్గి విన్న ఎడల మీరు ఏమైపోతారు? బ్రతికేస్తారు. ఎందుకంటే ఆ మాటలకు విలువిస్తారు. నెక్స్ట్, నేను మీతో నిబంధన చేస్తాను. నెక్స్ట్, దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపిదును. సో కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎలా వస్తున్నారు, ఏం వినడానికి వస్తున్నారు, కానీ అసలు మనకైతే సమాజ కూడిక అనేది, సమాజంగా కూడిట మానకండి అనేది మాత్రం వాక్యం చెప్పబడ్డానికే నిర్ణయింపబడింది. ఇంకా మించి ఇంకేమీ లేదు ఇక్కడ కదండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? చెవి యొగ్గి రావాలంటారా వద్దంటారా? రావాలి. అది దేవుని యొద్దకు రండి అంటే అర్థం ఏంటంటే, దేవుని మాటలకు చెవి యొగ్గి రండి, దేవుని మాటలు చెవి ఒగ్గడానికి రండి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? మీ వద్దకు వచ్చుడు అంటే మిమ్మల్ని బతికిస్తాడు అంటున్నాడు, మీతో నిబంధన చేస్తానంటున్నాడు, దావీదుకు చూపిన శాశ్వత కృపను చూపుతానంటున్నాడు. ఇప్పుడు హిజ్కియా మనందరికీ తెలుసండి. అఫ్కోర్స్ అతనికి నిజంగా దేవుడు తల్లి గర్భంలో ఉండి నియమించిన దినాలు అయిపోయినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఒక ప్రవక్తను పంపించి, యెషయా ప్రవక్తని చెప్పించాడు. చెప్పిస్తే ఆయన ఏం చేశాడండి? అవంటే మనం ఈరోజు చచ్చిపోతాం అనగానే ఈరోజు మన టైం అయిపోయిన తర్వాత ఆఫీస్ బెల్ కొడితే మనం ఏమనుకుంటాం? ఉండిపోవాలనుకుంటాం, వెళ్ళిపోవాలనుకుంటాం? వెళ్ళిపోవాలి. మన స్టాప్ వచ్చింది అనుకోండి, అమలాపురం బస్సు ఎక్కాం, యానం మన స్టాపు, దిగిపోవాలా ఉండిపోవాలా? దిగిపోవాలి. విచిత్రం ఏంటంటే ఈ స్టాప్ ఎవడు స్టాప్ మనకు తెలియదు కదండి, మనం ఎక్స్పెక్ట్ చెయ్యం. సడన్గా మనం స్టాప్ ఇదే అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? అప్పుడు కూడా కొంచెం బాధే కదండి. స్టాప్ ఎక్స్పెక్ట్ చేయలేదు పాపం, మన స్టాప్ అప్పుడే డిసైడ్ అయిపోయింది. ఎవరిది? హిజ్కియా గారి స్టాప్. అయితే యెషయా ప్రవక్త చెప్పగానే మరి రాజుగారు అండి పాపం అతనికి ముఖం మీద చెప్పేశాడు. దేవుడు ప్రేమతో చెప్పించాడండి. ఆ ప్రేమ వెనకాల ఏముందంటే, అడిగితే ఒకవేళ 15 ఇచ్చేద్దాం అనుకున్నాడు. మీకు అర్థమైందండి? 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చేద్దాం అనుకున్నాడు. ఒకటా రెండా? మనం ఏమనుకుంటాం? ఇంక లేదమ్మా, వారాలమ్మా, నెలలమ్మా అన్నారు అనుకోండి, ఈ సంవత్సరం బతికితే చాలు, 2 సంవత్సరాలు బతికితే చాలు అని అనుకుంటాం. బైపాస్ సర్జరీ జరిగింది అనుకోండి, అప్రాక్సిమేట్లీ వాళ్ళు 10 ఇయర్స్ అంతేనట బ్రతుకుతారట. ఇంకెక్కువ బ్రతకరట. అంటే పెద్ద పెద్ద ఆపరేషన్లు జరిగిన వాళ్ళు ఎక్కువ శాతం ఎక్కువ కాలం బ్రతకరని అంటారు. అయితే అంటే ఇప్పుడు చూడండి, మరి ఎక్కువ కాలం బ్రతికామనుకోండి, ఒక గొప్ప అవకాశం ఏంటంటే, మా నాన్నగారికి ఆపరేషన్ జరిగినప్పుడు సుమారు ఒక 40 ఆ టైంలో అయినట్టుంది. అయితే ఒక 10 ఇయర్స్లో చనిపోతారు అని అన్నారట. మా నాన్నగారు ఎంతకాలం బ్రతికారు తెలుసా? 75 ఇయర్స్ బ్రతికారు. అంటే 25 ఇయర్స్ బ్రతికారు. ఈ ఆపరేషన్ చేసుకుని ఇన్నాళ్ళు బ్రతికావా అని అనేవారు అందరని. డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు అప్పటికి 2-3 సార్లు మళ్ళీ స్టంట్లు వేసుకున్నాడు ఆయన. సో అంటే ఇదొక ఏంటంటే ఇదే కదండి. అలాగా హిజ్కియాకి ఏమైంది అనుకుంటున్నారు? ఆయుష్ అయిపోయింది. అది ఎన్ని సంవత్సరాలు మనకు తెలియదు. కానీ దేవుడు ఏం చేశాడు అనుకుంటున్నారు? 15 సంవత్సరాలు పొడిగించాడు. కారణం
వెంటనే గోడ తట్టు తిరిగాడండి. అంటే గోడ తట్టు తిరిగి ఏం చేశాడు అంటే అర్థం ఏంటి చెప్పమంటారా? ఏమీ చూసుకోలేదు. తనకున్న డబ్బును కానీ, తన దగ్గర ఉన్న వైద్యుల్ని కానీ, ఎవరైనా రాజు చనిపోతాం అనగానే మరణకరమైన పుండు వచ్చింది ఆయనకి. వాళ్ళని ఇదని ట్రీట్మెంట్ అని అక్కడికి పరిగెడదాం ఇక్కడ పరిగెద్దాం అని అనుకోలేదు. వెంటనే గోడతోటి తిరిగాడు. అంటే అది నాకు ఏ దిక్కు లేదు, దేవుడే దిక్కు అన్నట్టుగా గోడతోటి తిరిగి దేవుని ప్రార్థించాడు. అంతే నడిమిసాల్లోకి వెళ్ళారు ఎవరు? యెషయా గారు. మళ్ళీ వెంటనే రివర్స్, వెళ్ళి బాబు నాయన, అక్కడ ఆయన గోడ తిరిగాడు. చెప్పు, 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నాను నిబంధన అండి. ఇజ్కేతో చెప్పాడు, ఇజ్కే టైంలో ఏం జరగదో ఆ రాజు రాడు అన్నాడు. ఎవరు? అశూర్ రాజు వస్తాడు అనుకుంటాను. అశూర్ రాజు సెన్హెరీబ్ ఎవడో వస్తాడు. హ్మ్? ఆ రాజు బలవంతుడండి. ఏ మీరు ఇసుకే మాట వెనకండి అని కూడా వాళ్ళు మాట్లాడతారు. కానీ వాళ్ళు అలాగే వెనక్కి వెళ్ళిపోతారు. తెలుసా మీకు? అతను అంత భక్తుడు ఎవరు? హిజ్కియా. అతనితో నిబంధన చేశాడు. అతనికి ఒక దావీదులా నడిచాడని చెప్తాడు యథార్థంగా. సో కాబట్టి ఏదైనానండి మనం బ్రతుకుతాం. మనం దేవుడికి ఎప్పుడైనా ఎంత దగ్గరగా ఉంటే దేవుడు మనకు అంత దగ్గరగా వచ్చి మన అవకాశం ఇదే లాస్ట్ రోజన్నా కూడా ఏం చేస్తాడంటే పెంచాలంటే పెంచుతాడు, అవకాశం ఇవ్వాలంటే అవకాశం ఇస్తాడు. సో కాబట్టి మనం ఎలా ఉండాలి? దేవునికి దగ్గరగా ఉండాలి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. చూడండి ఇంకా 48:15. నేనే ఆజ్ఞ ఇచ్చినవాడును, నేనే అతన్ని పిలిచి తిని, నేనే అతన్ని రప్పించి తిని, అతని మార్గము తేజరిల్లును, నా యొద్దకు రండి, ఈ మాట ఆలకించుడి. అంటే ఎప్పుడైనా సరే దేవుడు ఏమనుకుంటున్నాడంటే రమ్మంటున్నది ఎందుకంటే ఆయన మాట వినమని. మనం ఎక్కువ శాతం ఆయన మాటలకు ప్రాధాన్యత ఇవ్వం. ఆయన మాటలకు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, ప్రాముఖ్యతను ఇవ్వకుండా మనం ఆయనకు దూరం అయిపోతున్నాం. అంటే మనం ఆయన మాటలకు ప్రాధాన్యత ఇవ్వకపోతే మనం ఆయనకి ఏమైపోయినట్టు అంటే దూరం అయిపోయినట్టు అని మీరు అనుకోండి. అంటే నువ్వు ప్రతి ఆదివారం ఇక్కడికి వచ్చేయడం, ఆయన దగ్గరికి రావడం కాదు. మన వాళ్ళు ఏమనుకుంటారంటే ప్రతి ఆదివారం ఇక్కడికి వచ్చేయడమే ఆయన దగ్గరికి రావడం అనుకుంటారు. కాదండి. ఆయన మాటలకు ప్రాధాన్యత ఇచ్చి చెవియొగ్గి ఆలకించడానికి, వినడానికి వస్తేనే ఆయన దగ్గరకు వచ్చినట్టు. ఒకవేళ ఇలా వస్తూ ఆయన మాటలకు ప్రాధాన్యత ఇవ్వకపోతే నువ్వేమైపోయినట్టు? ఆయనకు దూరం అయిపోయినట్టు. సో కాబట్టి ఈ విధంగా మనం ఆయన దగ్గరకు రావాలి. ఇంకా నెక్స్ట్ చూస్తున్నాను, మలాకి గ్రంథం 3వ అధ్యాయం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. చూడండి ఇక్కడ కూడా మాట్లాడేటప్పుడు ఏమంటున్నాడంటే మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి, అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవీయగా. అంటే ఆయన కట్టడలు గైకొనకుండా వాళ్ళు ఏం చేశారట? త్రోసేశారట. అంటే పట్టించుకోలేదట. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు చూడండి, మనం ఎవరైనా మనకి ఇష్టమైన వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళ వైపు చూస్తామా? వాళ్ళ వైపు చూస్తాం. కానీ మనం ఒకసారి ముఖం తిప్పేసుకుని ఇటువైపు చూస్తున్నాం అనుకోండి, అర్థం ఏంటి? వాళ్ళకి మనం ఇష్టం లేదని, అంతే కదండి.
మనకు వాళ్ళు ఇష్టం లేకపోతే ఏం చేస్తారంటే, మనకి ఇష్టంలోనే ఎవరన్నా వచ్చారనుకోండి, వాళ్ళ ముఖం ఇలా చూసి వాళ్ళం ఇలా అంటాం ఏనండి, ఇలా తిప్పేసుకుంటాం, ఇలా తిప్పేసుకుని ఇటువైపు చూస్తే అటువైపు చూడం. అలా అంట దేవుడి వైపు మనం ఏం చేసామంట, ముఖం తిప్పేసామంట. అమ్మో ఆయన ఎలా అంటున్నాడు చూడండి, మీరు నా వైపు తిరిగిన ఎడల మీ తట్టు నేను తిరుగుతానంటే మనం ఏం చేస్తున్నామంటే, దేవుడు పక్కన ఉన్నాడంట, దేవుడు ఒకవైపు ఉంటే ఆయన వైపు తిరగకుండా మనం ఏం చేసామంట, ముఖం ఇలా తిప్పేసామంట. అంటే ముఖం తిప్పుకున్నామంట దేవుడికి. అరే ముఖం ఎందుకు తిప్పుకుంటామంటే దేవుడికి మనం, దేవుడు ఏంటి ఇలా అంటున్నాడంటే, పైన చెప్తున్నాడు మీరు నా కట్టలను త్రోసేసిరి అంటే తోసేయడం వాటిని పట్టించుకోపోవడం కూడా ముఖం తిప్పేసేటట్టేనట. చంద్రబాబు వాళ్ళు అలాగే చెప్తారండి, మన ఏ రిఫరెన్స్ చూపిస్తారండి. మన బ్యాచ్లో కొంతమంది ఏం చేస్తారంటే సరిగా పట్టించుకోరు, వినరు అనుకుందాం ఇక్కడ ఉన్న బ్యాచ్లో. అప్పుడు అంటే అర్థం ఏంటి, వాళ్ళు నా ముఖం మీద తిప్పేశారు అనుకుంటారు, వాళ్ళు నాకు ముఖం తిప్పేసావు అనుకుంటారు. నాకు ముఖం తిప్పేశారా, దేవుని వాక్యానికి తిప్పేశారా? దేవుని వాక్యానికి ముఖం తిప్పేసినట్టు లెక్క. వాక్యం ఎవరు చెప్పినా కూడా ఏం చేయాలనుకుంటున్నారు, కొత్త పెళ్లి కూతురులా తల ఉంచుకోవాల్సిందే. ఏమండి, ఎప్పుడు ఎప్పుడు పెళ్లి కూతురులాగా ఉండాలి, వారం వారం అని. పెళ్లి కూతురు ఎప్పుడు పెళ్ళప్పుడే తల ఉంచుతుందండి, తర్వాత వంచదు. వంచాలు అట్టుకుంటే నువ్వు జుట్టు పట్టుకోవాలి, అప్పుడు కానీ వంచుతాను అండి. సరేలేండి, వదిలేండి ఆ విషయం వదిలేద్దాం. ఏమంటున్నాడు చూడండి, మేము దేని విషయంలో తిరుగుతామని మీరు అందరూ. అబ్బబ్బబ్బబ్బా, మేము ఏటండి మీరు ఎలా అంటారు దేవుడా, మేము దేని విషయంలో నీ వైపు తిరగట్లేదండి, ప్రతిసారి మీ దగ్గరికే తిరుగుతున్నాం, అమావాస్యలని ఈ బలులని ఇవన్నీ నీ వైపే కదా తిరుగుతున్నావు అని అంటే, అప్పుడు ఆయన అంటున్నాడు, మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అయితే మీరు నా యొద్ద దొంగిలి తిరిగి దేని విషయంలో మేము మీ యొద్ద దొంగిలి 10వ భాగం ప్రతిష్ఠిత అర్పణలు ఈక దొంగిలి తిరిగి ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులే ఉన్నారు, నా మందిరంలో ఆహారం ఉన్నట్లును 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధుల్లోనికి తీసుకురండి, దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారంగా దేవులను కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చి చున్నాడు. మీ పంటను తినివే పురుగులు నేను గద్దించెదను, అవి మీ భూమి పంటలను నాశనం చేయవు, మీ ద్రాక్ష చెట్టు ఆకాశ ఫలమును రాల్పకయుండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచుంటున్నాడు. సో అంటే మనం ఆయన వైపు తిరగడం తిరగకపోవడం వల్ల ఏమంటాడంటే, ఆయన కట్టలను అనుసరించకపోతే, అంటే ఒక విధంగా చూస్తే దేవుని పనిలో సహకరించకపోయినా కూడా, దేవుని పనిలో పాలు పంపులు పొందకపోయినా కూడా ఆయనకు మనం యాంటీగా ఉన్నట్టే. నిజంగా చూడండి, పంటకి మనం పురుగుల మందు కొట్టడం బెటరా, ఆయన తోలేయడం బెటరా చెప్పండి? పురుగులు వచ్చాయండి, నువ్వు చూసి మందు కొట్టి లోపల పని అయిపోతా మందు కొడితే ఏమవుతుంది, పురుగే కాదు ఆ మొక్క కూడా ఎఫెక్ట్ అవుతుంది, సారం పోద్ది, బలం పోద్ది దానికి. అదే దేవుడు ఒకసారి అట్లన్నిటిని వెళ్ళిపోమ్మా అని అన్నాడు అనుకోండి, పురుగులమ్మ వెళ్ళిపోండి అని అన్నాడు అనుకోండి, అవన్నీ ఏమైపోతాయి, చక్కగా ఎందుకు వెళ్ళిపోతాయి తెలియదు, అలాగే వెళ్ళిపోతాయి అంతే. అలా అనాలంటే ఏమంటాడంటే నా వైపు తిరగాలంటున్నాడు. సో కాబట్టి వింటే ఆలకిస్తే లాభం, దేవుని పనిలో పాలు పంచుకుంటే ఆయన ఏం చేస్తానంటున్నాడు, మన వైపు తిరుగుతానంటున్నాడు. ఇంకా నెక్స్ట్ అంటే ఈ కాంటెక్స్లో మనం ఆలోచిస్తే అవన్నీ కూడా దేవుని వద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును అనే దానికి అర్థం ఇదే. ఒకసారి చూడండి యెషయా గ్రంథం, హోషేయ గ్రంథం 6వ అధ్యాయం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు.
మనము యెహోవా యొద్దకు మరలదము రండి. అంటే అర్థం ఏంటంటే, మరలడం అంటే అర్థం ఏంటంటే, మనం రివర్స్ అయిపోయాం. మనం దేవుడు ఇక్కడ ఉంటే మనం ఇంకా రివర్స్ ప్రయాణం చేసాం. మళ్ళీ ఏం చేయాలి? ఏ ఏ తోవనైతే విడిచిపెట్టేసి వెనక్కి వెళ్ళిపోయాం, మళ్ళీ వెనక్కి తిరుగుదాం. అంటే పాపం చేయడానికి వెనక్కి తిరగడం కంటే, తప్పిపోవడం వెనక్కి తిరగడం కంటే, తప్పిపోయిన మనం దేవుళ్ళలోకి నడవడానికి వెనక్కి తిరగడం మంచిదే కదండి, మరలడం. అదే అంటున్నాడు, మనము దేవుని యొద్దకు మరలదము రండి, ఆయన మనల్ని చీల్చివేసెను. ఎందుకండి మనం వెళ్ళిపోతుంటే మన ఈ సీరియస్నట్టు చీల్చేసాడు ఆయన, మనల్ని రెండు ముక్కలు చేసినట్టు చేసాడు. అయినా మనం మారలేకపోతే ఎలాగండి? ఆయన మనల్ని చీల్చివేసును, ఆయనే మనల్ని స్వస్థపరచును. ఒకవేళ ఏదైనా మనకైనా ఇబ్బంది వచ్చింది అనుకుందాం అనుకో, కాసేపు ఆయనే ఇచ్చాడు అవకాశం, ఆయనే మనల్ని స్వస్థపరుస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన వైపు మరులుదము. ఆయన మనల్ని కొట్టెను, ఆయనే మనల్ని బాగు చేయను. మీ పిల్లలు కొట్టేశారు అనుకోండి, జెండుబాం ఎవరు రాస్తారు? ఆ? మీరే రాస్తారు. చింతపండు పట్లు ఎవరు వేస్తారు? మీరే వేస్తారు. హాస్పిటల్కి ఎవరు తీసుకెళ్తారు? రే రారా అని పిలిచారు అనుకోండి, ఆడ వస్తే ఏం చేస్తారు? ఇవన్నీ చేయగలరు. ఆడ పరిగెత్తేసాడు అనుకోండి, పారిపోయాడు అనుకోండి, ఏం చేయగలరు కదండి? అలాగే ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు అనుకుంటున్నారు? ఆ భక్తుడు ఆలోచన వాళ్ళకి చెప్తున్నాడు. ఎవరికి? ఇజ్రాయేల్కి. మీరు అందరూ దూరంగా వెళ్ళిపోతున్నారు, మీకు నచ్చిన తోవల్లోకి వెళ్ళిపోయారు. ఆయన ఏం చేశాడంటే మనల్ని చీల్చేశాడు. ఆయనే మనల్ని స్వస్థపరుస్తాడు. ఇంకా ఆయన మనల్ని కొట్టును, ఆయనే మనల్ని బాగు చేయను. 2 దినములైన తర్వాత ఆయన మనల్ని బతికించినంటే కేవలం 2 దినాలు ఓపిక పట్టండి, వచ్చి ఆయన దగ్గర కూర్చోండి, ఆయన వైపు తిరగండి. అది తక్కువే, మరీ ఎక్కువ రోజులు ఏమీ అవసరం లేదు. చూస్తాడు. ఆ 2 రోజులు తాలిమిగా ఉన్నారనుకోండి, ఓపిక కలిగి ఆయన మనల్ని బ్రతికించును. మనం ఆయన సముఖమునందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనల్ని స్థిరపరచు. అంటే మనం స్థిరపరుస్తాడు. ఇంకా ఎప్పుడు తరిపిపోకుండా ఏం చేస్తాడు? ఆయన స్థిరపరిచేస్తాడట. కానీ మనం ఏం చేస్తున్నామంటే మరలి రావడానికి ఇష్టం లేదు మనకి. దేవుని వైపు మరలడానికి ఇష్టం లేకపోతే ఆయన ఏం చేస్తాడు చెప్పండి? దేవుని మాటలకి మనం చెవినివ్వకపోతే ఆయన ఏం చేయాలి చెప్పండి? అప్పుడు అంటున్నాడు మళ్ళీ, యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకుందాం రండి. ఇంతకీ దేనికోసం రావాలంటున్నాడు? యెహోవాను గూర్చిన జ్ఞానము, డబ్బు సంపాదిద్దాం రండి అని అంటే మన వాళ్ళు ఏం చేస్తారు? డబ్బు సంపాదిద్దాం రండి అని అన్నారు అనుకోండి, ఏం చేస్తారు? పరుగు. అక్కడ ఏమన్నా పెద్ద చేపలన్నీ అలాగ ఉన్నాయని అన్నారు అనుకోండి, అందరూ ఏం చేస్తారు? ఏరుకోవడానికి పరిగెడతారు. అన్ని సంపాదనల కంటే ఏ సంపాదన మంచిదండి చెప్పండి? దేవుని గూర్చిన జ్ఞానము సంపాదించుకోవడమే మంచిది. అలాగని దేవుడు మన సంపాదన వద్దు అని అనలేదు. నీ సంపాదన నీదే, కానీ జ్ఞానం కూడా సంపాదించుకునే అవకాశం ఇచ్చాడు కదండి. అంటే మన సంపాదనే, జ్ఞానం కూడా సంపాదించుకోవచ్చు. కానీ మనం ఏం చేస్తున్నామంటే మన సంపాదనే సంపాదించుకుంటాం తప్ప మేము జ్ఞానం మాత్రం సంపాదించుకోం. మేము వస్తాం కానీ జ్ఞానం మాత్రం సంపాదించుకోం. మేము వింటాం, విన్నట్టుగా వింటాం మాత్రం, మేము మాత్రం జ్ఞానం సంపాదించుకోం అనే పరిస్థితిలో ఉంటే ఇంకేంటండి అసలు చెప్పండి? దేవుని గుర్చిన జ్ఞానము సంపాదించుకొనుదము రండి అంటే వినడానికి రావాలి, జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి రావాలి. అది దేవుని దగ్గరికి రండి అంటే అర్థం తెలుసా? దేవుడు అందుకు రమ్మంటున్నాడు, అందుకు రమ్మని పిలుస్తున్నాడు. అప్పుడు ఏమంటున్నాడు? యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నటకు ఆయనను అనుసరించదము రండి. ఆ జ్ఞానం సంపాదించుకోవాలంటే అర్థం ఏంటంటే ఆయన ఎటు వెళ్తే అటు వెళ్ళిపోవడమే. ఆయన ఎటు వెళ్ళమంటే అటు వెళ్ళిపోవడమే. ఆయన ఏం చేయమంటే అది చేసేద్దాం, అనుసరిద్దాం రండి అంటున్నాడు. ఆయన జ్ఞానం సంపాదించుకోవడానికి ఏం చేయాలి? ఆయన కూడా వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, కొన్ని బోట్లు ఉంటాయి, వాళ్ళు ఆ బోటుతో వెళ్తున్నట్టు కలిసి వస్తుంటుందట. కొంతమంది ఏం చేస్తారు, ఆ బోట్ ఎక్కడికి వెళ్తే దాన్ని వెనకాల వెళ్ళిపోతారు. అవునండి, వేటలు చేసేవాళ్ళు. ఎవడైనా ఏదో ఇలాగా ఆ మొగలోకి అక్కడికి వెళ్ళి చేపలో ఏవో తెచ్చేస్తున్నాడు, ఎక్కువ తెచ్చేస్తుంటే ఇటు ఎక్కడి నుంచి తెచ్చేస్తున్నాడు, మనకు పట్టలేదని ఏం చేస్తాం మనం చెప్పండి? మీరు ఎవడైనా వేట చేసేవాడు ఏం చేస్తాడు తెలుసా? వాడు ఎక్కడికి వెళ్ళి వేట చేస్తున్నాడా అని
కనిపెట్టి అక్కడికి వెళ్ళాలనుకుంటాడు. అది వాడిని అనుసరించడం. ఎవడైనా డబ్బు సంపాదించి పెద్దోడు అయిపోయాడు అనుకోండి, వాడు ఏం చేసి పెద్దోడు అయిపోయాడు రా అనుకుని మనం ఏం చేస్తామంటే అదే చేయడానికి వ్యాపారం స్టార్ట్ చేస్తాం మనం. ఆయన అనుసరించడం అంటారు దాన్నే. కానీ ఇక్కడ ఆ సంపాదించుకోవడానికి మనం ఆయన్ని అనుసరిద్దాం రండి. ఎందుకంటే ఆయన దగ్గర ఉంది, దేవుడి దగ్గర ఉంది. ఆయన ఏం చెప్తే అది చేయాల్సిందే. ఆయన ఏం చెప్తే అది చేస్తే జ్ఞానం సంపాదించుకోవచ్చు అని చెప్తే ఏమంటున్నాడంటే, ఉదయం తప్పక వచ్చు రీతిని. అప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక వాగ్దానం అండి, ఒక ప్రామిస్. మనం అనుకుంటాం 31st నైట్ వాగ్దానాలు దేవుడేమి ఒక రోజు ఎట్టేసుకుని వాగ్దానాలు పనిచేసి దేవుడేం కాదు. ఆయన వాగ్దానాలన్నీ ఎప్పుడు కూడా ఆయన దగ్గర ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇచ్చేయగలడు ఆయన. మీకు అర్థమవుతుందండి? ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయన దగ్గర నుంచి వాగ్దానాలు తీసుకొచ్చి మనం ఆయన ఇవ్వడానికి సిద్ధం. మనం 31st నైట్ కోసమే ప్రిపేర్ అయ్యి ఉంటాం. మనం 31st నైట్ వాగ్దానం ఇచ్చుకుని ఇంక సంవత్సరం అంతా మళ్ళీ ఎదురు చూడడమే. మనల్ని ఇలా మార్చేశారు మనుషులు కట్టడలు. కానీ ఆయన ఏమంటున్నాడంటే ఇప్పుడు మళ్ళీ వాగ్దానం ఇస్తున్నాడు. ఇప్పుడు ఈరోజు ఈ వాగ్దానం ఎవరైనా పొందుకోవచ్చు అంటే, ఆయన దగ్గరికి వస్తే చెవి యొగ్గి వింటే పొందుకోవచ్చు అంటే పొందుకోవచ్చు. అది ఏంటో చెప్తున్నట్టు చూడండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. అంటే నీకు ఉదయిస్తాడు, నీ జీవితంలో ఉదయిస్తాడు. ఉదయం రాకుండా మానేస్తుందండి. ఉదయాన్ని ఎవరు ఆపలేరండి. ఇంతవరకు ఒకరోజు ఉదయించలేదని మన జీవితంలో మనం ఎప్పుడైనా చూసామా? మన పూర్వీకుల జీవితంలో కానీ. అలాగే కూడా దేవుడు కూడా మన జీవితంలో ఏం చేస్తాడు అనుకుంటున్నారు? ఉదయించును. అంటే దేవుడు నీ దగ్గరికి వచ్చును, నీకు కాంతి వచ్చును, దేవుడు నీ దగ్గర ఉన్నాడనే ఫీలింగ్ నీకు వచ్చును, అనే రుజువు నీకు వచ్చును. అదే ఉదయము వచ్చు రీతిని ఆయన నీకు ఉదయించును, నీ లైఫ్లో ఉదయించును. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. ఆయన ఎలా వస్తాడంటే వర్షం వలె వస్తాడు. ఇప్పుడు ఎండాకాలం 4 జల్లు పడగానే మనకి ఎలా ఉంటుంది? వర్షధరగా రావా నా యేసయ్య, ఎండిపోయిన భూమి నాదయ్యా, ఈ భూమిలో ఏమి లేదయ్యా. ఏదో పాట ఉందండి, మీకు ఎవరికి తెలీదా? అమ్మ మీరేంటి, మీరందరూ చాలా సీనియర్ క్రైస్తవులే కదండి. నాకు ఆ పాట గుర్తులేదండి. వెనకాల మొక్కలు మీ ఎవరన్నా అందిస్తారేమో అనుకున్నా. వర్షధరగా రావా నా యేసయ్యా, ఎండిపోయిన భూమి నాదయ్యా, ఈ భూమిలో ఏమి లేదు, శాంతి లేదయ్యా, ఈ భూమిలో నెమ్మది లేదు. ఇదే పాట అండి ఇది. మీరు ఇలాంటి లా ఏవో పాటలు పాడేస్తారు ట్రాకల్లో తప్ప కనీసం వాటి భావాలు కానీ ఏవి కూడా తెలియట్లేదు మీకు. రైట్. అయితే వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. చూసారా? కూడా ఏం చేస్తాడు అనుకుంటున్నారు? ఆయన వర్షం పట్టుకుని వస్తాడంట. అంటే అర్థం ఏంటో తెలుసండి? వరాల జల్లు పట్టుకుని వస్తాడనమాట. అదండి అర్థం. ఇంకా నెక్స్ట్, భూమిని తడుపునట్టి తొలకరి వర్షం. తొలకరి వర్షం అంటే ఎలా ఉంటుంది తెలుసండి? 3 నెలల్లో వర్షం పడకుండా అప్పుడే వర్షం పడ్డది అనుకోండి, తొలకరి వర్షం ఎలా ఉంటుంది తెలుసా? సూపర్గా ఉంటుంది. భూమికి బాగుంటుంది, పొలానికి బాగుంటుంది. కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. అంటే అర్థం ఏంటి ఇక్కడ? దీవెన అనేది ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నాడు. అంటే మనకి మేలుకరంగా ఉంటుంది మన జీవితానికి అన్నట్టుగా చెప్తున్నాడు. నీ జీవితానికి అది. ఎవడు తొలిగితే ఎవడు ఆయన యొద్దకు మరలితే వాడికే లాభం, ఎవడికి మరలకపోతే వాడికే నష్టం. నెక్స్ట్ వచ్చే వారం ఆలోచిద్దాం, వీలైతే మళ్ళీ చెప్తాను. ఇప్పుడు మీరు చదవండి యాకోబు గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. అది ఇప్పుడు దేవుని యొద్దకు రండి అంటే మీరు వచ్చారా రాలేదా? వచ్చారా రాలేదా మీకే తెలియాలి. అంటే వచ్చారంటే ఇలా వచ్చారు కాబట్టి వచ్చారని కాదు. చెవి యొగ్గి రండి, మరలి రండి, అంతేనండి. ఆయన వైపు తిరగండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును. అందుకని అన్నాడు, పాపులారా
ఏంటండి చేసుకోనండి ఇదే మనుషులారా. అంటే మనం రెండు విధాలుగా ఉంటున్నట్టుగా, సరైన స్టెబిలిటీ లేనట్టుగా ఇక్కడ మనకి చెప్పబడుతుంది. కాబట్టి సెట్ చేసుకుంటే అప్పుడు మీరు దేవుడి వద్దకు వచ్చినట్టు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మన వద్దకు వస్తాడు. ఆయనకి మనం దూరంగా ఉంటే ఆయన కూడా మనకి దూరం అయిపోడండి. మన అంతటా మనమే దూరం పెట్టేస్తుంటే దేవుడు దూరం అయిపోతే జీవితం ఎలా ఉంటుందో తెలుసా? దూరం అయ్యేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ దూరం అయిపోయిన తర్వాత దుర్భరంగా ఉంటుంది. వెనకాల చీకటి కనపడుతుంది చుట్టూని. దేవుడు దూరం అయిపోతున్నాడంటే అర్థం ఏంటి? వెలుగు దూరం అయిపోతుందని అర్థం. వెలుగుకు దూరం అయిపోతున్నావు అంటే, దీపానికి దూరం అయిపోతున్నావు అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నట్టు అర్థం? చీకట్లోకి వెళ్ళిపోతున్నావు. ఎంత దూరం వెళ్తే అంత భయం, అందువలన అంత ఇబ్బందుల్లో ఉంటాం మనం కదండి. సో కాబట్టి దేవునికి దగ్గరికే వద్దాం. అలాగే ఆయన మన దగ్గరికి వస్తాడు. ఎలా వస్తాడు అనుకుంటున్నారు? రావడం అంటే తొలకరు వర్షంలాగా వస్తాడంట, కడవరి వర్షంలా వస్తాడట, ఉదయం ఉదయించినట్లు ఉదయిస్తాడట. ప్రభువాలు చేసుకుందాం. నెక్స్ట్ వీక్ ఆలోచిద్దాం.